సార్ మీరు ఈ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఏంటి సార్ రీజన్? మీరు ఎందుకు ఇంతగా గళం విప్పారు దీనిపైన? అంటే అదే చెప్పాను కదా లాస్ట్ ఒక ఈ అంతకుముందు కొంచెం ఈ డిజిటల్ అరెస్ట్, సైబర్ ఆ! క్రైమ్ సార్. అవును. దానిపైన చేసుకొని వచ్చాను. దానిపైన చేసుకొచ్చారు. తర్వాత అది కొంచెము తగ్గుముఖ పట్టింది. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత గతంతో పోల్చినప్పుడు. కొంచెం పోలీస్ కూడా బాగా చేశారు అన్ని అవును, చోట్ల కూడా. అవును, అవును. తర్వాత ఏమైందంటే ఈ స్లోగా మీ రోజు నేను పేపర్ చదివినప్పుడంతా న్యూస్ చూసినప్పుడంతా అక్కడ చనిపోయినారు, ఇక్కడ చనిపోయినారు, నిజామాబాద్లో 3 చనిపోయినారు, అవును సార్. మైసూర్లో 3 చనిపోయినారు, ఇక్కడ చనిపోయినారు, ఇక్కడ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. చిన్న యూత్ కూడా వాళ్ళ చిన్న పిల్లలు కూడా సార్. ఫాదర్ అవును. మదర్ కూడా బాగా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈ కథనం రావడంతోనే అనిపించింది లేదు దీనిపైన కూడా కొంచెం వీళ్ళు స్టార్ట్ అవేర్నెస్ అని చెప్పి అప్పుడు లాస్ట్ డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నుంచి వీ స్టార్టెడ్ ట్వీటింగ్ ఆల్ దోస్ థింగ్. అట్లీస్ట్ పేపర్లో వచ్చింది, మీ లాంటి న్యూస్లో వచ్చింది, వీ స్టార్టెడ్ సో దట్ అట్లీస్ట్ క్రియేట్ అవేర్నెస్ అని చెప్పి దాని తోడుగా కొంచెం మూమెంటం కూడా పిక్ కావడం జరిగింది. సో దెన్ వీ థాట్ చాలామంది కూడా అప్పుడు స్పందన చేశారు, లేదు సార్ మీరు ట్వీట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్, చాలా పాతుకుపోయింది, చాలా లోతుకి వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతంలో, మనం ఏమో చేయాలన్నప్పుడు కొంతమంది మన వాళ్ళు కూడా కలిసి దెన్ వీ స్టార్టెడ్ దిస్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా బాగా స్పందించారు, ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియదు ఏం చేస్తే బాగుంటుందని, ఎవరో ఒకటి లీడ్ చేయాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మన చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అందరూ చెడ్డ వాళ్ళు ఏం కాదు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దే హావ్ ఫాట్ ఇట్, వాళ్ళు కూడా నష్టపోయినారు, వాళ్ళు కూడా అందుకు మనం ఇట్లా చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు. కొంతమంది ఏదో డబ్బులు చేసుకున్నారు, కానీ వాళ్ళు మీరు అన్నట్లు డెఫినెట్లీ వాళ్ళు చట్టం తన పని చేయాల్సి వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ కొంతమంది పైన కేసు అవుతుంది, చాలామంది వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు అంటే ముఖ్యంగా మనం అంతకుముందు జరిగిన సంఘటన కూడా ఇంకా లోతుగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు జస్ట్ మన వాళ్ళు అట్లానే వదిలేశారు, అవేదో నార్మల్ సూసైడ్ కేసు, నార్మల్ చీటింగ్ కేసు అని చెప్పి. బట్ ఐ థింక్ లోతు కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం టైం వచ్చిందేమో అనిపిస్తుంది ఇప్పుడు.